దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా ప్రేమాభివందనములను తెలియజేయచ్చు ఉన్నాను. పరిశుద్ధ లేఖనములలో రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము మొదటి 7 వచనములను చదివినప్పుడు, రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము మొదటి 7 వచనములను మనము చదివినప్పుడు, అంతటా ప్రవక్త శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడనైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చియున్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పమనెను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీయూ లేదనెను. అతడు, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవబుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. నా ప్రియ దేవుని బిడలారా, మన అంశం ఏమిటంటే నూనె కుండ. మన అంశము నూనె కుండ. చదవబడిన ఈ వాక్య భాగములలో ప్రవక్త అయిన ఎలీషా, విధవరాలు, తన యొక్క 2 కుమారులు, ఈ వాక్య భాగములలో వారిని గురించి చెప్పబడుతున్న కొన్ని మాటలనేవి ఇప్పుడు మనం చదువుకున్నాం. విధవరాలు ప్రవక్త అయిన ఎలీషా యొద్దకు వచ్చి తన కష్టములను తెలియజేస్తూ ఉన్నది. ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను. ఈ విధవరాలు ఎలీషా యొద్ద చెప్పుచున్న మాటలు ఏమిటంటే, నా పెనిమిటి చనిపోయాడు, అతడు యెహోవా యందలి భయభక్తులు కలిగిన వాడు, కనుక ఇప్పుడు అప్పులవాడు వచ్చి నా 2 కుమారులను తీసుకుని వెళ్ళి తనకు దాసులుగా నియమించుకోవాలని అంటున్నాడు. మరి ఈ పరిస్థితిలో నేనేం చేయాలని ఆమె ఎలీషా ప్రవక్త యొద్ద మొరపెట్టుచున్న సందర్భం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సాధారణముగా విధవరాలు కుటుంబాలను మనం గమనించినట్లయితే చాలా కష్టతరముగానే ఉంటాయి. ఎందుకంటే యజమానుడు కోల్పోయిన తరువాత ఆ కుటుంబ పరిస్థితి చాలా దారుణంగా మారిపోతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఈ విధవరాలు ఎలీషా యొద్దకు వచ్చి మొరపెడుతూ ఉన్నప్పుడు తన భర్తను గురించి తెలియజేస్తూ ఉన్నది. అది నీకు తెలిసిన విషయమే, నీకు ఏ విషయం కూడా తెలియనటువంటిది కాదు, సమస్తమును నువ్వు ఎరిగి ఉన్నావు గనుక మరి నా 2 కుమారులు నేను ఎలా పోషింపబడాలని చెప్పి ప్రవక్త అయిన ఎలీషా యొద్ద తాను మొరపెట్టుచున్న కార్యములనేవి
చాలా చక్కగా ఈ వాక్య భాగములలో గమనించగలుగుతూ ఉన్నాం. కనుక విధవరాలు పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక ఉంచి ఉన్నాడు. ఎలీషా ప్రవక్త యొద్దకు వచ్చినటువంటి ఈ విధవరాలు యొక్క అక్కరి తీర్చబడిందా అని మనం గమనించినట్లయితే ఖచ్చితంగా ఆమె యొక్క అవసరతలు అనేవి తీర్చబడ్డాయి. నా ప్రియ దేవుని బిడలారా, దేవుని వాక్యములలో మనము ఆత్మీయ విషయములను గమనించినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 34వ అధ్యాయము 17-18 వచనములను మనం గమనించినట్లయితే 34వ కీర్తన 17వ వచనములో, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అని చెప్తూ ఉన్నాడు. ఈమె ఒక విషయాన్ని ఎలీషా ప్రవక్తకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. అదేంటనంటే, నా భర్త యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు అని అంటున్నది. వాస్తవముగా నీతిమంతులు దేవునికి మొరపెట్టినప్పుడు వారి మొరలన్నీ కూడా ఆలకించబడతాయి. అలా దేవుని సన్నిధిలో ఎవరైతే నీతిమంతులుగా బ్రతుకుతూ నీతి కార్యములను జరిగిస్తూ నీతి యావత్తును కూడా తమ బ్రతుకులలో కొనసాగిస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మన మొరలన్నీ కూడా దేవుడు ఆలకించును. మన శ్రమలన్నిటిలో నుండి ఆయన విడిపించు దేవుడై ఉన్నాడు. కొన్ని సమయాలలో మనం అనుకుంటాం, దేవుడు నా మొరలు వినడము లేదేమో, నా విజ్ఞాపనలను వినడము లేదేమో, నేను చేస్తున్న విన్నపములు దేవుడు ఆలకించడము లేదేమో అని ఒకవేళ మన హృదయ ఆలోచనలు కలగవచ్చు. కానీ దేవుని వాక్యము ఈ సమయంలో మనతో మాట్లాడుచున్న మాటలు ఏమిటంటే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అని చెప్పుచూ ఉన్నాడు. నా ప్రియ దేవుని జనమా, ఒకవేళ శ్రమలలోను కష్టకాలములలోను ఉన్నట్లయితే దేవునికి మనం మొరపెట్టినప్పుడు మన మొరలను ఆలకించు దేవుడై ఉన్నాడు. మన మొరలను ఆలకించి మన శ్రమలన్నిటిలో నుండి ఆయన విడిపించే దేవుడై ఉన్నాడు. సర్వశక్తిమంతుడైన దేవునికి మనం మొరపెట్టినప్పుడు, మనము విన్నపించినప్పుడు మన కార్యములను సఫలము చేసే దేవుని యొద్ద మనం మొరపెట్టే వారముగా ఉండాలి. కనుకనే 50వ కీర్తనలో 15వ వచనములో మనము గమనించినప్పుడు, 50వ కీర్తన 15వ వచనములో మనం చూస్తూ ఉన్నాము, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు అని అంటున్నాడు. ఆపత్కాలం ఈ విధవరాలకు ఎదురైనది, ఆపత్కాలము ఎదురైనది. ఎందుకంటే రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయములో మనము గమనించగలుగుతూ ఉన్నాము, ఓబద్యా అనేటువంటి ఒక వ్యక్తి ప్రవక్తల శిష్యులలో ఒకడుగా కనబడుచు ఉన్నాడు. కనుక ఆ వ్యక్తి ఆ కరువు కాలములో కూడా దేవుని యందు నమ్మకస్తుడుగా ఉన్నాడు. నా ప్రియ దేవుని జనమా, మనం ఎప్పుడైతే దేవునికి నమ్మకస్తులంగా ఉండగలుగుతూ ఉన్నామో, దేవునికి యథార్థమైన భక్తి మనము చేయగలుగుతూ ఉన్నామో, మనము ఆశీర్వదింపబడతాము, మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. ఈ నా మాటలు వింటున్న మీ హృదయాలలో ఎంతమంది దేవుని యందు నమ్మకం ఉంచగలుగుతూ ఉన్నారు? ఆపత్కాలం అనేది మనకు సంభవించినప్పుడు, ఆపదలలో చిక్కుకొనినప్పుడు, ఆపదలు మనకు ఎదురైనప్పుడు మనము దేవునికి మొరపెట్టగలిగినట్లయితే నిశ్చయముగా ఆయన మన మొరలను విని ఆలకించి మనలను విడిపించే దేవుడై ఉన్నాడు. మనలను రక్షించే దేవుడై ఉన్నాడు. మనలను విమోచించే దేవుడై ఉన్నాడు. ఆపత్కాలములలో దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మనలను విడిపించి ఆయన నామం అనేది మన ద్వారా మహిమపరచబడుతూ ఉన్నది.
కనుక ఈ విధవరాలు చేసిన పని ఏమిటంటే, ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి ఆమె మొరపెట్టుచూ ఉన్నది. మన భారములు ఏమైనా ఉండవచ్చు, మన కష్టాలు ఏమైనా ఉండవచ్చు. కనుకనే 55వ కీర్తన 22వ వచనములో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. మన భారములు ఏమైనా ఉండవచ్చు, మోయలేని భారములు మన హృదయములో ఉండవచ్చు. కానీ మన భారములన్నిటిని కూడా మోసేది మన తండ్రి. కుటుంబములో పిల్లలు భారములు మోయలేరు, కానీ తమ తల్లిదండ్రులు ఆ భారములను మోస్తూ ఉంటారు. మరి మనలను సృష్టించిన సృష్టికర్త మన భారములన్నిటిని కూడా ఆయన మోసే దేవుడై ఉన్నాడు. కనుకనే మన ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు సర్వ సృష్టిని చూసి ఆయన చెప్పిన మాటలు ఏమిటంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మీరందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అని చెప్పాడు. మన భారములు ఏమైనా ఉండవచ్చు, ఆర్థిక భారములై ఉండవచ్చు, కుటుంబ భారములై ఉండవచ్చు, శరీరములో వ్యాధులతో ఒకవేళ భారముతో ఉండవచ్చు. నా ప్రియ దేవుని బిడ్డ, ఏది ఏమైనప్పటికీ మన భారములన్నిటిని కూడా ఆయన మీద మోపినప్పుడు ఆయన మన భారములన్నిటిని కూడా తీర్చగలడు. మన అక్కరలన్నిటిని కూడా ఆయన తీర్చగలడు. ఈ విధవరాలు ఎలీషా దగ్గరకు వచ్చి మొరపెట్టుచు ఉన్నప్పుడు ఎలీషా అడుగుతున్న మాటలను ఒక్కసారి మనం చదువుకుందాం. 2వ వచనములో మనం గమనించినట్లయితే, ఎలీషా, నా వలన నీకేమి కావలెను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పమనెను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనెను. ఎలీషా 2 మాటలు ఆ విధవరాల దగ్గర అడుగుచూ ఉన్నాడు. మొదటి మాట ఏమిటంటే, నా వలన నీకేమి కావాలి. రెండవ మాట, నీ యొద్ద ఏమి ఉన్నది అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలమైన మన జీవితాలలో ప్రభు సన్నిధిలోనికి వచ్చినప్పుడు మన భారములు, మన కష్టములు, మన శ్రమలు ఏవైనా సరే ప్రభు యొద్ద మనం మొరపెట్టేవారముగా ఉండాలి. ఆయన మనలను చూసి అడుగుతున్న మాటలు ఏమిటంటే, నా వలన నీకేమి కావలెను. పుట్టు గ్రుడ్డివాణిని చూసి కూడా దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని చెప్పి అడుగుతూ ఉన్నప్పుడు, నేనేమి చేయాలని మీరు కోరుచూ ఉన్నారని చెప్పి అడుగుతూ ఉన్నాడు. కనుక దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడల్లా కూడా మన భారములతో, మన కష్టములతో మనము కృంగిపోతున్న వేళలో కూడా ప్రభువు మనలను చూసి అడుగుతున్న మాటలు, నా వలన నీకేమి కావాలి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. రెండవది, నీ యొద్ద ఏమి ఉన్నదని చెప్పి మనలను చూసి అడుగుతూ ఉన్నాడు. అప్పుడు మనము తెలియచెప్పేటువంటి మాటలు ఏమై ఉండాలి? మన యొద్ద ఉన్న దానిని దేవునికి మనము సంపూర్ణముగా అప్పగించుకున్నప్పుడు, మనము ఏదైతే దేవునికి సంపూర్ణముగా అప్పగించుకునే వారముగా ఉంటున్నామో దాని ద్వారా దేవుడు అద్భుతాలను చేయగలుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో దేవుడు అనేక విధములుగా అద్భుతాలను జరిగిస్తూ వచ్చాడు. ఆశ్చర్య కార్యములను ఆయన జరిగిస్తూ వచ్చాడు. ప్రవక్తల కాలములలో ఏలియా ప్రవక్త ద్వారా, ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు అనేక అద్భుతాలను జరిగిస్తూ వచ్చాడు. చనిపోయిన వారు లేపబడ్డారు. మరి క్రొత్త నిబంధనలో మన ప్రభువైన యేసు క్రీస్తువు ద్వారాగాను, అలాగే అపోస్తుల ద్వారా అనేక అద్భుత కార్యములను దేవుడు చేయగలుగుతూ వచ్చాడు. నేటికిని అద్భుతాలను దేవుడు చేస్తూనే ఉన్నాడు. విశ్వసించువాడు కలవరపడడు. మనలో ఒక గొప్ప విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు మన జీవితములో అద్భుతాలను దేవుడు జరిగించును. మన యందు విశ్వాసము ఏ విధముగా కనబడుతూ ఉన్నది? ఈ విధవరాలు యొక్క జీవితములో సమస్తమును కోల్పోయినటువంటి ఒక వ్యక్తిగా, తన యొద్ద ఉన్నది ఒక చిన్న నూనె కుండ మాత్రమే ఉన్నదన్నట్లుగా ఎలీషా ప్రవక్తకు తెలియజేసి ఉన్నది.
ఆమె ఎలీషా యొక్క మాటల మీద నమ్మకం ఉంచింది. నా వలన నీకేమి కావాలి, నీ యొద్ద ఏమి ఉన్నదని చెప్పి అడిగినప్పుడు వెంటనే ఆమె ప్రత్యుత్తరముగా నా యొద్ద నూనె కుండ మాత్రమే ఉన్నదని చెప్పింది. మరి మన జీవితాలలో దేవుడు మన యొద్ద అడుగుతున్న కార్యములు ఏవైతే ఉన్నవో దానిని మనము ధైర్యముగా చెప్పగలుగుతూ ఉన్నామా? ఈ విధవరాల పట్ల దేవుని యొక్క ప్రణాళిక గొప్పదై ఉండెను. దేవుడు ఒక గొప్ప ప్రణాళికతోనే ఆ విధవరాలు యొక్క అక్కరలన్నిటిని కూడా తీర్చగలిగిన దేవుడు. పాత నిబంధనలో ఆ విధవరాల యొక్క అక్కరలను తీర్చిన దేవుడు నేడును మన అక్కరలన్నిటిని కూడా తీర్చగలడు. మన అక్కరల నిమిత్తముగా, అవసరతల నిమిత్తముగా ప్రభు సన్నిధిలో మనం పాలు పొందుతూ ఉన్నప్పుడు ఏవైతే అవసరమై ఉన్నవో దేవుడు వాటిని అన్నిటిని కూడా ఆయన తీర్చగలడు. అయితే అది ఆయన ప్రణాళికలో ఉండాలి. మనం అడిగే ప్రతి విషయములో కూడా ప్రతి అవసరతలను దేవుని యొద్ద మొరపెట్టుచూ ఉంటాం. మనకేదైతే అవసరమో దేవుడు ఎరిగి ఉన్నాడో వాటిని మాత్రమే ఆయన చేయగలడు. అది దేవుని యొక్క చిత్తమై ఉండాలి. దేవుని యొక్క చిత్తములో ఉన్న కార్యములు మన జీవితములోను కుటుంబములోను జరుగుతాయి. కనుక నా ప్రియ దేవుని జనాంగమా, దేవుని బిడ్డల యొక్క జీవితాలలో ఈ విధవరాలు ఎలీషా ప్రవక్త యొక్క మాటల మీద నమ్మకం ఉంచింది. అలాగే దేవుని బిడలమైన మనలో ఎల్లప్పుడూ కూడా దేవుని మీద ఒక నమ్మకం అనేది ఉంచాలి. మన యొక్క విశ్వాసం అనేది పరిపూర్ణమైన విశ్వాసముగా మారాలి. ఆవగింజంత విశ్వాసం ఉన్నట్లయితే కొండను చూచి సముద్రములో పడము అని అన్నప్పుడు అది పడిపోతుందని యేసు ప్రభువారు తెలియజేశారు కదా. మరి మనలో ఉన్నటువంటి విశ్వాసం ఎలాంటిదై ఉన్నది? మనిషి కుమారుడు భూమి మీదకు దిగి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనగలడా అని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నది. మన యొక్క విశ్వాసం అనేది తక్కువ అయిపోకుండా, అవిశ్వాసులుగా మారిపోకుండా, అల్ప విశ్వాసులుగా మారిపోకుండా పరిపూర్ణమైన విశ్వాసం అనేది దేవుని మీద ఉంచుదుముగాక. తండ్రిని ఏ విధముగా విశ్వాసం ఉంచి ఉన్నారో ఆ విధంగానే నా యందును మీరు విశ్వాసం ఉంచుడని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక ఎలీషా ప్రవక్త ఈ విధవరాలకు తెలియజేసినటువంటి మాటలు ఏమిటంటే 3వ వచనములో మనం గమనించుచూ ఉన్నాము. అతడు నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవ పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తొట్టును ఉంచమని ఆమెతో సెలవీయగా, ఎలీషా ప్రవక్త చెప్పిన మాటను తూచా తప్పకుండా ఆమె చేసింది కాబట్టి ఆమె జీవితంలో ఆ సమయములో ఆమె యొక్క అక్కరలన్నీ కూడా తీర్చబడింది. కనుక దేవుని బిడలమైన మన బ్రతుకులలో కూడా దేవుని మాటకు లోబడే వారముగా ఉండాలి. ఎప్పుడైతే మనము దేవుని మాటకు లోబడే వారముగా ఉంటున్నామో మన జీవితంలో ప్రతి అవసరతలనేవి ఆయన తీర్చగలుగుతూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము నుండి 6వ వచనం వరకు మనం గమనించినట్లయితే, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము నుండి 6వ వచనం వరకు మనం చదువుతూ ఉన్నప్పుడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. మన విన్నపములను దేవునికి తెలియజేసేటప్పుడు ప్రభువునందు ఆనందించే వారముగా ఉండాలి, సహనము కలిగిన వారముగా ఉండాలి, దేవునికి సమీపముగా ఉండి మన ప్రతి విజ్ఞాపనలన్నిటిని కూడా మనము తెలియజేసినప్పుడు దేవుడు ఆ విన్నపములను ఆలకించి మన జీవితములో గొప్ప కార్యములను చేయగలడు. చూడండి, ఆ విధవరాలు ఎలీషా ప్రవక్త యొక్క మాటకు లోబడి ఆ మాట యందు విశ్వాసముంచి తాను ఇంటికి వెళ్ళి తన యొద్దనున్న ఆ నూనె కుండలో
మిగతా ఉన్న ఆ నూనె కుండలో ఉన్న ఆ నూనెను మిగతా పాత్రలన్నిటిలో కూడా ఆమె ఆ నూనెతో నింపింది. ఎప్పుడైతే పాత్రలు లేవు అని చెప్పారో ఆ నూనె ఆగిపోయెను. చూడండి నా ప్రియ దేవుని జనమా, దేవుని యొక్క కృప చేత మనమందరము కూడా నడిపించబడే వారముగా ఉంటున్నాము. ఎందుకంటే దీనుల ఎడల దేవుడు తన కృపను అనుగ్రహించును. కనుక మనము అహంకారులముగా కాకుండా దీనులు కలిగి సహనముతో దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుచూ ఉన్నప్పుడు మన మొరలన్నిటిని కూడా ఆయన ఆలకించే దేవుడై ఉన్నాడు. ఆయన కృపచేత మనల్ని నింపే దేవుడై ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు కూడా తనకు కలిగినటువంటి ఆ శ్రమలు, ఆ కష్టములు, ఆ దుఃఖములు, వేదనల మధ్యలో కూడా ఆయన దేవునికి మొరపెట్టుచూ ఉన్నప్పుడు నా కృప నీకు చాలును, నీవు బలహీనత సమయములలో కూడా నా కృప నీకు చాలునని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కనుక రాబోయే దినాలనేవి ఆపదలతో కూడిన దినములుగా మారబోతూ ఉన్నాయి. యుద్ధ సమాచారములు వింటూ ఉన్నాము, కన్నులార చూస్తూ ఉన్నాము, చెవులార వింటూ ఉన్నాము. అనేక సంభవాలు మన కన్నుల ఎదుట జరుగుతూ ఉన్నాయి. యుద్ధ సమాచారములు అనేవి భయంకరముగా మనం వినబోతూ ఉన్నాం. నా ప్రియ దేవుని జనమా, ఆపత్కాలములలో దేవునికి మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన మొరలన్నీ కూడా ఆలకించి మనలను రక్షించే దేవుడై ఉన్నాడు. కనుక ఈ విధవరాలు ఏ విధముగా తన అక్కరలను తీర్చుకోగలిగినదో ఆ సర్వశక్తిమంతుని యొక్క దేవుని యందు విశ్వాసం ఉంచి మన ప్రతి అవసరతలను దేవుడు తీర్చునుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనములో కూడా మనం గమనించినట్లయితే అడిగిన వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా ఆయన చేయగలిగిన సర్వశక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. ఈ నా మాటలు వింటున్నటువంటి మీ బ్రతుకులలో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుని మాటల యందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మన ప్రతి అవసరతలన్నిటిని కూడా ఆయన తీర్చునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ పునరుద్ధాన దినమందు మరొకసారి కూడా ప్రభువా, ఆపత్కాలములలో మేము మొరపెట్టుచూ ఉన్నప్పుడు మా మొరలన్నీ కూడా మీరు ఆలకించే దేవుడై ఉన్నారు. విధవరాలు ఏ విధముగా ఎలీషా యొద్ద తన సమస్యను ఎత్తి చూపి ఉన్నదో ఆ విధంగానే మా ప్రతి సమస్యలన్నిటిని కూడా మీ సన్నిధిలో విన్నపించినప్పుడు మా విన్నపములో ఆలకించి మాకు జవాబునిచ్చే దేవుడై ఉన్నారు గనుక దేవా, మీ సన్నిధిలో మేము మొరపెట్టినప్పుడు మా మొరలన్నిటికీ జవాబును ప్రభువా మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. మా బలహీన సమయములలో మేము వ్యాధిగ్రస్తులుగా ఉన్నప్పుడు, బలహీనులంగా ఉన్నప్పుడు మీ కృప మాకు అనుగ్రహించి మమ్మలను బలపరచండి. దేవా, మీ యందు విశ్వాసం ఉంచి ఈ విశ్వాసపు యాత్రలో మా జీవితాలలో మీరు అనుగ్రహించిన మీ చిత్తము చొప్పున మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకొని ఈ వారమంతటిలో కూడా ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిగత జీవితంలో కూడా ఆశీర్వాదముల చేత నింపమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఆత్మీయ వర్తమానములను వినండి, ఆత్మీయ జీవితములో ఎదగండి, ప్రభు రాకడకు సిద్ధపడండి. ప్రభువు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.